శ్రీధర్ రెడ్డి గారు మంచి చేస్తే దండలు లేకపోతే అరదండాలు అంటున్నారు. సరే, ఇప్పుడు దండాలు కాంగ్రెస్ పార్టీ మాకు దండలు వేయాలని చెప్పి మేమేం కోరుకోము. అరదండాలు ఎందుకు ఇస్తారండి? అరదండాలు ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే, వాళ్ళే పోలీసు, వాళ్ళే న్యాయ వ్యవస్థ, వాళ్ళే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లా? నిజంగానే అట్లనే అరదండాలే చాలా ఉండదు కూడా. నేనేమంటున్నా అంటే కాళేశ్వరం లాంటి ఒక బృహత్ పథకాన్ని కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయాలనుకున్నందుకు కేసీఆర్ అరదండాలు ఇస్తారా? చూద్దాం కదా, అది కూడా తొందర ఏముంది. ఇవాళకి ఈ ప్రభుత్వం అంటే ప్రజల్లో ప్రభుత్వం వచ్చిన 18 నెలలలో 18 నెలలు అనేది చాలా దూరం మాట, సంవత్సరం లోపల అత్యంత ప్రజలలో పలచనైనటువంటి ప్రభుత్వం ఆ చీఫ్ మినిస్టర్ ఉంటే రేవంత్ రెడ్డి గారు. ఇక మీరు అరదండాలు వేస్తాం, ఏం చేస్తామని కుంకరింపులు చేస్తే ఇక్కడ ఎవరు ఉత్తగా లేం కదా, మీరు అది చేస్తానగానే ఊకోనీకే. కాబట్టి వి యాజ్ ఎ పొలిటికల్ పార్టీ రెస్పాండ్ అవుతాం. కానీ ఇక్కడ ప్రథమ లక్ష్యం వాళ్ళది ఏంటంటే బదనాం చేయటం. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రాథమికంగా ఏం చెప్పిందండి? వాట్ ఎవర్ మే బి ద కేస్ దట్ కెన్ బి రిపేర్డ్ అండ్ రిస్టోర్డ్. అది తెలిసి కూడా ఉద్దేశపూర్వకమైనటువంటి డిలే. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అదే. దే వాంటెడ్ టు బ్రాండ్ దిస్ ప్రాజెక్ట్ యాజ్ అ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. దే వాంటెడ్ టు ఏమంటారు, బదనాం చేయాలా, ఇది మనం రిపేర్ చేయలేమని చెప్పేసి. మీరు ఏం చేసినా ఈ తమాషా ఇంకొక 3 సంవత్సరాలే. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్టు మీరు ఇవాళ చేయకపోతే ప్రజలు మీకు ఎట్లా బుద్ధి చెప్పట్లేదు చెప్తారు. మళ్ళీ ఆ ప్రాజెక్టు ద్వారా, మా ప్రాజెక్టు ద్వారా ఇదే రంగనాయక సాగర్ నుంచి కొండాచురిక గారు నీళ్లు వదులుతారు, కొండపోచమ్మ సాగర్ నుంచి వదులుతారు, మల్లన్న సాగర్ దగ్గరికి పోతారు. వరల్డ్ మన ఏమంటారు మిస్ వరల్డ్ చేసుకుంటే కేసీఆర్ అన్న వాళ్ళు చెప్పేస్తానన్న వాళ్ళు సెక్రటరియట్లో చూపిస్తారు, మన యాదాద్రి ఆలయం చూపిస్తారు. కాబట్టి హుంకరింపులు కాదు కావాల్సింది. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మీద కోపం ఉంటే రాజకీయంగా మా మీద చేసేటువంటి ఒక బదనామో వ్యవహారం అది వేరు సంగతి. తెలంగాణ మీద కోపం ఎందుకు? కట్టిన ప్రాజెక్టులను పడవ పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టేందుకు. ఇవాళ ఒక వేపేమో రిజర్వాయర్లు వాడుకుంటారు, ఇట్లా ఉంటా కూలిపోయిందని మాట్లాడండి ఒక ముఖ్యమంత్రి. ఎంత ఆత్మహీనత అది, ఎంత కుచిత స్వభావం అండి. ఒక దగ్గర చిన్న సమస్య వస్తే ప్రాజెక్టులో దాన్ని కూలిపోవడం అని మాట్లాడతారా? కూలేశ్వరం అంటారా? ఇది వాళ్ళ యొక్క సంస్కారాన్ని, హీన సంస్కారాన్ని చూపిస్తుంది. తప్పు జరిగితే యూ ఆల్రెడీ హావ్ కాన్స్టిట్యూటెడ్ కమిషన్, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రేపు పొద్దున మాట్లాడదాం నిజమైన అబద్ధమైంది. కమిషన్ రాసిందే నిజం కాబోదు కదా, వాస్తవాలు ఏందనేది ఆ రోజు ముఖ్యమంత్రిగా వారికి తెలుసు. ఆ రోజు కొంతకాలం పాటు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నటువంటి హరీష్ రావు గారికి తెలుసు. ఆ తర్వాత దగ్గరగా చూసినటువంటి ఆర్థిక మంత్రిగా వారికి కూడా విషయాలు తెలుసు. రాజేంద్ర గారు ఎట్లా వస్తారు? ప్రజల ముందు నిజాలు పెట్టండి. కాకపోతే ఏంటంటే ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎన్నిసార్లు చెప్పినా కాళేశ్వరం అనేది జస్ట్ నాట్ మేడిగడ్డ. ఇప్పుడు రీడిజైన్ చేసినారు, తమిళనాటి నుంచి మార్చారు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అవును, నీటి లభ్యత, సబ్మర్జెన్స్ ఇన్ మహారాష్ట్ర, ఆ గవర్నమెంట్ ఒప్పుకోకపోవడము, ఆడ చాప్రాలనే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉండడము, ఇవన్నీ పెట్టుకొని ఒక మంత్రుల సబ్ కమిటీ వేసి, ఆ రోజు తుమ్మలాశ్వరరావు గారు కమిటీలో ఉన్నారు, ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ రోజు సబ్ కమిటీలో ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఇవాళ ఆయన బీజేపీలో ఉన్నారు. లెట్ దెమ్ కమ్అట్. తప్పని చెప్పండి. ఆ రోజు మంత్రుల సబ్ కమిటీలో ఉండి ఆ విషయం వాళ్ళకి తెలియదని చెప్పండి. ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఇట్స్ ఏ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్ ఆఫ్టర్ ది కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ కన్సర్న్. ఏదో ఉత్తగానే గాలికి చేసినట్లు. కాబట్టి ఒకటి, ప్రజాబాహుల్యంలో అన్ని విషయాలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏం హామీలు ఇచ్చింది, ఇవాళ ఏం చేస్తోంది? ఏదైనా ఒక్క ప్రాజెక్టు గ్రౌండ్ అయిందా? ఒక చెక్ డ్యామ్ కట్టినరా? ఓ కొత్త రోడ్ వేసినవా? ఓ సంక్షేమ పథకాన్ని అద్భుతంగా అమలుపరిచే ప్రయత్నం చేస్తున్నారా? ఉపాధి కల్పన చేసే ప్రయత్నం చేస్తున్నారా? రోజు ప్రకటనలు, ప్రచారం తప్పితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 18 నెలలు చేసిందేముంది? కాబట్టి మీరు ఏమన్నా మాట్లాడండి. ఇవాళ హరీష్ రావు గారు కానీ, రేపు కేసీఆర్ గారు కానీ ఒకవేళ కమిషన్ను ఫేస్ చేయాల్సిన రోజున తెలంగాణ ప్రజల పక్షాన సమాధానం చెప్తాం. కానీ మీ యొక్క కోపాన్ని, పొలిటికల్ పార్టీగా మా మీద ఉన్నటువంటి ద్వేషాన్ని, ఎట్లాగో ప్రజల్లో పలచనైపోయారు కాబట్టి మళ్ళీ మా గవర్నమెంట్ రావాలని ప్రజలు ఇప్పుడే కోరుకుంటున్న అంశాన్ని మనసులో పెట్టుకొని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే
ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరనే విషయం కూడా గమనించాలి. ప్రజలు ఉన్నారు మధ్యలో, ప్రజలు చూసుకుంటారు. ఓకే, దయాకర్ గారు.